హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం. కార్తీక మాసంలో కొన్ని విశేష కథలు చెప్పుకుందాం. అందులో మొదటిగా శివుడి క్షేత్రాల గురించి చెప్పుకుందాం. శివుడి క్షేత్రం అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు కాశీ. మొట్టమొదటిది కాశీ అయితే తర్వాత గుర్తొచ్చేది శ్రీశైలం, మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక మాత. కాశీలో కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి, వారాహి అమ్మవారు. అయితే వీటితో పాటు ఇంకా అధికంగా గుర్తొచ్చేది, విశేషముగా కార్తీక పూర్ణిమ నాడు అధికంగా గుర్తొచ్చే క్షేత్రం ఒకటి ఉందండోయ్. అదే మన తిరువన్నామలైలో అరుణాచల క్షేత్రం. ఈ క్షేత్రం గురించి లేదా క్షేత్రం పేరు ఎత్తితే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి మూడు: ఒకటి అరుణాచలేశ్వరుడు, అపితకుచాంబ అమ్మవార్లైతే; 2 గిరి ప్రదక్షిణ, 3 రమణ మహర్షి. మరి అసలు అరుణాచలేశ్వరుని ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వివాదపడ్డారు. దేవతలెవరూ ఈ వివాదం తీర్చలేకపోయారు. అందరూ కలిసి పరమేశ్వరుని చెంతకు వెళ్ళారు. అంత పరమేశ్వరుడు ఓ బ్రహ్మాండమైన జ్యోతిస్తంభంగా మారి అటు ఆకాశాన్ని ఇటు పాతాళాన్ని అధిగమిస్తూ నా ఆదిని కానీ అంతాన్ని కానీ ఎవరైతే ముందు చూసి వస్తారో వారు గొప్ప అని చెప్పారు. పరమేశ్వరుని పలుకులను విని బ్రహ్మ విష్ణువులు ఆ జ్యోతిస్తంభం యొక్క ఆద్యంత్యములను కనుకొనుటకు, తమ బలాబలాలను నిరూపించుకొనుటకు సిద్ధమయ్యారు. విష్ణువు జ్యోతిస్తంభం యొక్క ఆదిని కనుగొనుటకై సిద్ధమయ్యారు. అందుకోసం విష్ణుదేవుడు వరాహ రూపం ధరించి జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుని ఆదిని తెలుసుకోవటానికి భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళారు. పోవు కొలది ఆ జ్యోతిస్తంభం కిందకు అనంతంగా పోతూనే ఉంది. విష్ణుదేవుడు ఆదిని తెలుసుకోలేక పైకి వచ్చేశాడు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుని అంతం తెలుసుకున్నట్టుకై అంబర వీధుల్లోకి దూసుకుపోయారు. బ్రహ్మదేవుడు వెళ్ళాడు కానీ తాను ఎత్తుకుపోవు కొలది ఆ తేజము ఇంకా ఎత్తుకు వ్యాపిస్తూనే ఉన్నది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. శిఖర దర్శనం అవుతుందని ఆశ నిండుకుంది. హతాశుడై ఆకాశం వంక చూశాడు. ఇంతలో పైనుండి ఒక మొగలి రేకు కిందకు దిగి వస్తోంది. బ్రహ్మదేవుని ఆశకు రెక్కలు వచ్చాయి. ఓ మొగలి రేఖ, ఎక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నించాడు. పరమేశ్వరుని జటాజూటం నుండి జారిపడ్డాను, ఇప్పటికీ కొన్ని యుగాలు అయ్యింది అంది మొగలి రేకు. బ్రహ్మదేవునికి తన కథంతా చెప్పి శిఖరాన్ని దర్శించినట్లు తాను బొంకుతానని, అందుకు సాక్ష్యం పలకవలసిందని అర్థించి మొగలి రేకును ఒప్పించాడు. ఇంతలో కామధేనువు వచ్చింది. కామధేనువును 2వ సాక్షిగా అంగీకరింపచేశాడు బ్రహ్మ. అందరూ కలిసి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళారు. విష్ణుదేవుడు ఓటమిని అంగీకరించాడు. కానీ ఆ 4 ముఖాల బ్రహ్మదేవుడు శిఖరాన్ని దర్శించానని పలికాడు. మొగలి రేకు నిజమే నిజమే అన్నది. కామధేనువు నోటితో నిజమే అంటూనే అసత్యము నమ్మరాదు అని అర్థంతో తోకను అడ్డంగా ఊపింది. జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుడు ఆగ్రహంతో బ్రహ్మదేవుని శపించాడు. నీకు గుళ్ళు గోపురాలు లేకుండగాక అని, భగవంతుని పూజించే పుష్పాలతో నిన్ను చేర్చుకుందురుగాక అని మొగలి రేకును, నీ శిరోభాగం పూజార్హం కాకుండుగాక అని కామధేనువును శపించారు. అంత ముక్కోటి దేవతలు ఏకకంఠంతో ఆద్యంతములు లేని ఆ జ్యోతిష్ స్వరూపాన్ని ఉపసంహరించమని పరమేశ్వరుడిని ప్రార్థించారు. కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు ఆద్యంతము లేని తన జ్యోతిస్వరూపాన్ని ఉపసంహరించి అరుణగిరి ఆకృతి ధరించారు. అందులకు బ్రహ్మ విష్ణువులు సంతోషించి మరలా ఇట్లు విన్నవించుకున్నారు. ఓ ప్రణవస్వరూప పరమేశ్వర, ఇంత పెద్దదైన అరుణాచలాన్ని సామాన్య మానవులు ఏ విధంగా పూజించగలరు? ప్రకృతి మరియు దేవతలైతే పూజించగలరు. వర్ణుడు మేఘాల రూపంలో నిన్ను అభిషేకించగలడు. నీ కొండ చర్యల్లో ఉండే వృక్షాలైతే సుగంధ పరిమళ పుష్పాలతో నిన్ను అర్చించగలవు. సూర్యచంద్రులు దీపారాధన మరియు హారతులతో నిన్ను పూజించగలరు. మందమారుత ఋతుపవనాలు వింజామరులుగా నీకు వీచి ఉపచారములు చేయగలవు. ఇదంతా సాధారణ మానవులకు సాధ్యమా? ఓ ప్రభు పరమేశ్వర, ఈ అరుణాచలానికి తూర్పున వేద సన్మతంగా నిన్ను మంత్రాలతో అభిషేకించి
పూజించటానికి తేజోలింగముగా అవతరించండి. ఆ తేజోలింగానికి మేము చేసే పూజలు గైకొని మమ్ము ధన్యులను చేయండి. మేమే కాదు, మిమ్ములను పూజించే వారందరినీ కరుణించే అభిష్టములను తీర్చండి, అనగా కోరికలను తీర్చండి బ్రహ్మ అని విన్నపించుకున్నారు. బ్రహ్మ విష్ణువుల అభిమతాన్ని పరమేశ్వరుడు మన్నించి తన నుండి మంగళప్రదమైన శివలింగాన్ని సృష్టించాడు. బ్రహ్మ విష్ణువులు అష్టదిక్పాలకులు, దేవతలు, సిద్ధపురుషులు, మునీశ్వరులు మొదలగు మహాత్ములందరూ ఆ తేజోలింగాన్ని పూజించారు. ఇదంతా జరిగిన పిదప పరమేశ్వరుడు సంతసించి మానవ రూపధారి అయి కౌపీనమును ధరించి అరుణగిరి యోగిగా ఒక మర్రి చెట్టు కింద ఆసీనుడై ధ్యాన నిష్టలో ఉండుటకు అరుణాచలమునకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా సర్వవ్యాపకుడు, తేజస్వరూపుడు అయిన పరమాత్మ భక్తులు తనను మనసారా పూజించుటకు, అభిషేకించుటకు, ఆరాధించుటకు మరియు వారి పూజలను గైకొని అనుగ్రహించుటకు అరుణాచలముగాను, జ్యోతిర్లింగముగాను, అరుణగిరి యోగిగాను ఈ భూమిపై అవతరించారు. ఇదే అరుణాచలేశ్వరుని అద్వితీయ ఆవిర్భావము. ఓం నమః శివాయ. భక్తితో చెప్పండి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని. కారణం అరుణాచల శివ అని మనం తలచినంతనే మోక్షం ఇచ్చే అంత గొప్పటి క్షేత్రం అరుణాచలం. ఓం శ్రీ అరుణాచలేశ్వర పితకుచాంబాయే నమః.